మరి మట్టి గణపతిని ఎందుకు పూజించాలి? దీనికి ప్రామాణికత ఏమైనా ఉందా? ఉందమ్మా. ఇప్పటికీ కూడా సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే మృతకళేబరం అని అనరు. ఒక చక్కటి పదం వాడతారు సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు. పార్థివ శరీరము అంటారు. ఎవరైతే చనిపోతారో ఆ శరీరాన్ని పార్థివ శరీరము. పార్థివ అంటే పృథివీ అంటే మట్టి, అంటే మట్టిలో కలిసిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి శరీరము అని చెప్పటానికి దాన్ని పార్థివ శరీరము అంటారు. మట్టికి చాలా విలువ ఉంది. ఈ మట్టి వినాయకుణ్ణి ఎందుకు పూజించాలి అని అంటే స్పష్టంగా ముద్గల పురాణంలోనూ లింగ పురాణంలోనూ మట్టి గణపతిని మాత్రం సేవించాలి, మిగతా రోజుల్లో నువ్వు ఎటువంటి వినాయకుడికి పూజ చేసినా పర్వాలేదు, కానీ ఈ దివ్యమైనటువంటి పండగ రోజుల్లో మట్టి గణపతిని పూజ చేస్తేనే నీకు కోరుకున్నటువంటి ఫలితం నీకు వస్తుంది అన్నారు. ఎందుకనంటే మట్టికి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందట. ఇటు బంగారపు వినాయకుడు కానీ, వెండి వినాయకుడు కానీ, లోహపు వినాయకుడు కానీ, ఇంకో వినాయకుడు కానీ దానికి ప్రభావం ఉండదు. మట్టి వినాయకుడికి, పార్థివ వినాయకుడు ఏదైతే ఉన్నారో ఆ వినాయకుడికే ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందువల్లే వినాయక చతుర్థి రోజున తప్పనిసరిగా మట్టి గణపతిని మాత్రమే నువ్వు పూజ చెయ్యాలి. మిగతా ఎటువంటి లోహంతో సంబంధించినటువంటివి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది అంటుంటారు కదా, అటువంటి వాటికి సంబంధించిన వాటికి పూజ చేస్తే ఆ పూజలో నీకు 1/8 కూడా నీకు ఫలితం నీకు దక్కదు. స్పష్టంగా పురాణంలో చెప్పారు, మట్టి గణపతికి మాత్రమే ప్రభావం ఎక్కువ ఉంటుంది, మనం అనుకున్న ఆశయాలు నెరవేరుతాయి. పార్థివ లింగానికి కూడా అంత గొప్పతనం ఉంటుందమ్మా. అందుకే తండ్రి గుణమే కొడుకు కూడా వచ్చింది. లింగ పురాణంలో మిగతా లింగాల కంటే కూడా, అంటే లోహలింగాలు కానీ, బంగారపు లింగాలు, వెండి లింగాల కంటే కూడా పార్థివ లింగానికి ఎక్కువ ఎవరైతే పూజ చేస్తారో వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తానని చెప్పి లింగ పురాణంలో స్పష్టంగా పరమశివుడు చెప్పాడు. ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము అని పెద్దవాళ్ళు అంటుంటే, అంటే మట్టి మన శరీరంలో కలిసిపోయింది. నువ్వు ఎంతగా శుభ్రంగా శరీరాన్ని తోముకున్నా, నేను పదే పదే చెప్తూ ఉంటాను, ఇలా కొంచెం అలా నలుచుకుంటే మట్టి నీకు కనపడుతుంది. మట్టి మనల్ని విడిచిపెట్టిపోదు. కాబట్టి మనల్ని ఏనాడో విడిచిపెట్టనటువంటి మట్టిని మన ఎదురుకుండా ఉన్న వినాయకుడిగా మనం మలుచుకొని పూజ చేస్తే నువ్వు ఎక్కువ ఫలితాన్ని నువ్వు పొందగలవు. అందువల్ల ఇది పురాణము చెప్తోంది, అనుభవ సిద్ధంగా కూడా చెప్తున్నారు. అందువల్ల మట్టి గణపతిని అందరం కూడా పూజ చేద్దాం.